కొంతమంది లైక్ వీడియోస్ చూస్తుంటాం, మీరు అన్నట్లు సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వాళ్ళు పొజిషన్ లో పెట్టి ఇట్లా అంటే టక్ టక్ టక్, కొంతమంది బార్బర్స్ తో కూడా ఇట్లా ఇట్లా సెలూన్ లా అనిపించుకుంటారు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా దాని మీద ఐడియా ఉందో లేదో కూడా సెంటుగా తెలియకుండా గుడ్డిగా చేయించుకుంటారు కదా, ఇది ఎంతవరకు ప్రభావం? ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే అందుకే ఒక క్వాలిఫైడ్ కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమేమి డిసీజెస్ ఉంటాయనేది ముందే తెలుసు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి, బికాజ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ నాట్ సేమ్. ఒక పేషెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పేషెంట్. సో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూసి దెన్ చెయ్యాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కొంతమంది కైరోప్రాక్టర్స్ చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా అసెస్ చేసి అవసరమా లేదా, ఒకవేళ అవసరం అయితేనే చేస్తారు, అవసరం లేదంటే ఇమీడియట్గా వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే ఈ బార్బర్స్ దగ్గర చూస్తాం కామనెస్ట్, ఈ బార్బర్స్ దగ్గర చాలా డేంజరస్. అసలు ఆ సౌండ్స్ విని మనకు కొంచెం రిలీఫ్ వస్తుందని అనుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తాను మీకు. ఒక యంగ్ పేషెంట్ నా దగ్గరికి వచ్చారనమాట. కేమ్ టు ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. కాళ్ళు చేతులు పార్షియల్గా పారాలసిస్ వచ్చాయని చెప్పి. సో ఎందుకు వచ్చాయి అని చెప్పి నేను కూడా వెళ్ళి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళి అవంతా డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే, సార్ నాకు మెడ నొప్పి ఉంది, ఎవరో ఒక తెలిసిన ఒక వారి దగ్గర పోతే వాళ్ళు ఇట్లా మసాజ్ చేసి మెడ తిప్పారు, మెడ తిప్పిన తర్వాత నాకు స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ఎంఆర్ఐ చేసి చూస్తే సర్వైకల్ రీజన్లో C1 C2 రీజన్లో ఇంత పెద్ద గడ్డ ఉంది. అయ్యా. సో ఇవన్నీ తెలియాలి. సో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకు కూడా.